హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లేటెస్ట్ నాలెడ్జ్. ఈరోజు మనం ఈ వీడియోలో 9th క్లాస్ ఫిజిక్స్లోని చలనం టాపిక్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందామండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1, దూరం అంటే ఏమిటి? దూరం అంటే ఏమిటి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, 2 పాయింట్ల మధ్య మార్గంలో ప్రయాణించిన దూరం. 2 పాయింట్ల మధ్య మార్గంలో ప్రయాణించిన దూరం. స్థానభ్రంశం అంటే ఏమిటి? స్థానభ్రంశం అంటే ఏమిటి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, ఒక వస్తువు స్థానంలో నిర్ణీత దిశలో వచ్చే మార్పును స్థానభ్రంశం అంటారు. ఒక వస్తువు యొక్క స్థానంలో నిర్ణీత దిశలో వచ్చేటటువంటి మార్పును స్థానభ్రంశం అంటారు. వేగం అంటే ఏమిటి? వేగం అంటే ఏమిటి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, స్థానభ్రంశాన్ని తీసుకున్న సమయంతో భాగించగా వచ్చే విలువ. స్థానభ్రంశాన్ని తీసుకున్న సమయంతో భాగించగా వచ్చే విలువ. ఇక్కడ వేగం అంటే వెలాసిటీ అండి. త్వరణం అంటే ఏమిటి? త్వరణం అంటే ఏమిటి? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి, వెలాసిటీ మార్పు రేటును త్వరణం అంటారనమాట. వెలాసిటీ మార్పు రేటును త్వరణం అంటాము. ఏకరీతి కాని కదలిక అంటే ఏమిటి? ఏకరీతి కాని కదలిక అంటే ఏమిటి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, ఒక వస్తువు స్థిరమైన వేగంతో కదిలే చలనం. ఒక వస్తువు స్థిరమైన వేగంతో కదిలే చలనం. ఏకరీతి చలనం అంటే ఏమిటి? ఏకరీతి చలనం అంటే ఏమిటి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, ఒక వస్తువు వేరియబుల్ వేగంతో కదిలే చలనం. ఒక వస్తువు వేరియబుల్ వేగంతో కదిలే చలనం. సరాసరి వడి అంటే యావరేజ్ స్పీడ్ అన్నమాట. అంటే ఏమిటి? యావరేజ్ స్పీడ్ అంటే ఏమిటి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, ప్రయాణించిన దూరాన్ని తీసుకున్న సమయంతో భాగించగా వచ్చేది. ప్రయాణించినటువంటి దూరాన్ని తీసుకున్న సమయంతో భాగించగా వచ్చేది. అంటే దూరముపై సమయం. యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు దూరంపై సమయం. సరాసరి వేగం అంటే యావరేజ్ వెలాసిటీ అంటే ఏమిటి? యావరేజ్ వెలాసిటీ అంటే ఏమిటి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, స్థానభ్రంశం తీసుకున్న సమయంతో భాగించగా వచ్చేది. స్థానభ్రంశాన్ని తీసుకున్న సమయంతో భాగించగా వచ్చేదన్నమాట యావరేజ్ వెలాసిటీ అంటే. ఏకరీతి వృత్తాకార చలనం అంటే ఏమిటి? ఏకరీతి వృత్తాకార చలనం అంటే ఏమిటి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, స్థిరమైన వేగంతో వృత్తాకార మార్గంలో కదలిక. స్థిరమైన వేగంతో వృత్తాకార మార్గంలో కదలిక. 100 మీటర్లు ఉత్తరం, 50 మీటర్లు తూర్పు, తరువాత 75 మీటర్లు దక్షిణం వైపు ప్రయాణించే కారు ప్రయాణించే దూరం ఎంత? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, 225 మీటర్లు. 225 మీటర్లు. దూరాన్ని లెక్కించడానికి సూత్రం ఏమిటి? దూరాన్ని లెక్కించడానికి సూత్రం ఏమిటి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, దూరం ఈజ్ ఈక్వల్ టు స్థానభ్రంశం ఇంటూ సమయం. దూరం ఈజ్ ఈక్వల్ టు స్థానభ్రంశం ఇంటూ సమయం. ఒక వస్తువు 100 మీటర్లు ఉత్తరం వైపుకి, తర్వాత 15 మీటర్లు దక్షిణం వైపుకు కదిలితే వస్తువు యొక్క స్థానభ్రంశం ఎంత? ఒక వస్తువు వచ్చేసరికి 10 మీటర్లు ఉత్తరం వైపు, 15 మీటర్లు దక్షిణం వైపు కదిలితే దాని స్థానభ్రంశం ఎంత? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, దక్షిణం వైపు 5 మీటర్లు. దక్షిణం వైపు 5 మీటర్లు. స్థానభ్రంశాన్ని లెక్కించడానికి సూత్రం ఏమిటి? స్థానభ్రంశాన్ని లెక్కించడానికి సూత్రం ఏమిటి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, స్థానభ్రంశం ఈజ్ ఈక్వల్ టు తుది స్థానం మైనస్ ప్రారంభ స్థానం. తుది స్థానం మైనస్ ప్రారంభ స్థానం. 5 గంటల్లో 300 కిలోమీటర్లు ప్రయాణించే కారు వేగం ఎంత? 5 గంటల్లో
300 కిలోమీటర్లు ప్రయాణించే కారు వేగం ఎంత? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 60 కిలోమీటర్ పర్ గంట. 60 కిలోమీటర్ పర్ గంట అంటే ఇక్కడ మనకేమవుతుందంటే ప్రయాణించిన దూరం డివైడెడ్ బై సమయం వేసుకుంటే మనకి ఎలా వస్తుందంటే 60 కిలోమీటర్స్ అన్నమాట. వడి అంటే స్పీడ్ లెక్కించడానికి సూత్రం ఏమిటి? స్పీడ్ని లెక్కించడానికి సూత్రం అంటే ఏమిటి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి వేగం ఈజ్ ఈక్వల్ టు దూరం బై సమయం. వేగం ఈజ్ ఈక్వల్ టు దూరం బై సమయం. దట్ మీన్స్ వడి అన్నమాట. ఈజ్ ఈక్వల్ టు దూరం బై సమయం. 1 గంటలో 50 కిలోమీటర్లు ఉత్తరం వైపు ప్రయాణించే కారు స్పీడ్ ఎంత? 1 గంటలో 50 కిలోమీటర్లు ఉత్తరం వైపు ప్రయాణించే కారు వేగం ఎంత? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఉత్తరం వైపు 50 కిలోమీటర్లు. ఉత్తరం వైపు 50 కిలోమీటర్లు. ఇక్కడ మనకు ఏమవుతుంది అంటే దూరం బై సమయం అన్నమాట. దూరం అంటే మనకు 50 కిలోమీటర్లు, సమయం ఈజ్ ఈక్వల్ టు 1 గంట. అప్పుడు ఏమవుతుందంటే 50 కిలోమీటర్స్ అన్నమాట. వేగాన్ని అంటే వెలాసిటీని లెక్కించడానికి సూత్రం ఏమిటి? వెలాసిటీని లెక్కించడానికి సూత్రం ఏమిటి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి వేగం ఈజ్ ఈక్వల్ టు స్థానభ్రంశం బై సమయం. దట్ మీన్స్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు స్థానభ్రంశం బై సమయం. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు దూరం బై సమయం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు దూరం బై సమయం. వెలాసిటీ వేగం ఈజ్ ఈక్వల్ టు స్థానభ్రంశం బై సమయం. స్థానభ్రంశం ఈజ్ ఈక్వల్ టు తుది స్థానం మైనస్ తొలి స్థానం అన్నమాట. ప్రారంభంలో 20 మీటర్ పర్ సెకండ్ వేగంతో కదులుతున్న కారు 5 సెకన్లలో 40 మీటర్ పర్ సెకండ్ వేగాన్ని అంటే వెలాసిటీని చేరుకుంటుంది. దాని త్వరణం ఎంత? ప్రారంభంలో 20 మీటర్ పర్ సెకండ్ వేగంతో కదులుతున్న కారు 5 సెకండ్లలో 40 మీటర్ పర్ సెకండ్ వేగాన్ని చేరుకుంటుంది. దాని త్వరణం ఎంత? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. 8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. త్వరణాన్ని లెక్కించడానికి సూత్రం ఏమిటి? త్వరణాన్ని లెక్కించడానికి సూత్రం ఏమిటి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ త్వరణం ఈజ్ ఈక్వల్ టు తుది వేగం మైనస్ ప్రారంభ వేగం బై సమయం. తుది వేగం మైనస్ ప్రారంభ వేగం డివైడెడ్ బై సమయం. ఏకరీతి చలనానికి కింది వాటిలో ఏది నిజం? ఏకరీతి చలనానికి కింది వాటిలో ఏది నిజం? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి వేగం మరియు త్వరణం రెండూ స్థిరంగా ఉంటాయి. ఏకరీతి చలనంలో వచ్చేసరికి వేగం మరియు త్వరణం రెండూ కూడా స్థిరంగా ఉంటాయి అన్నమాట. ఒక బంతిని నిలువుగా పైకి విసిరారు. అది పైకి కదిలే సమయంలో అది ఏ రకమైన కదలికను ప్రదర్శిస్తుంది? ఒక బంతిని నిలువుగా పైకి విసిరారు. అది పైకి కదిలే సమయంలో అది ఏ రకమైన కదలికను ప్రదర్శిస్తుంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఏకరీతి చలనం. ఏకరీతి చలనం. దైనందిన జీవితంలో ఏకరీతి వృత్తాకార చలనానికి ఉదాహరణ ఏమిటి? దైనందిన జీవితంలో ఏకరీతి వృత్తాకార చలనానికి ఉదాహరణ ఏమిటి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి స్థిరమైన వేగంతో తిరిగే ఫెర్రిస్ వీల్. స్థిరమైన వేగంతో తిరిగే ఫెర్రిస్ వీల్. దైనందిన జీవితంలో త్వరణానికి ఉదాహరణ ఏమిటి? త్వరణానికి ఉదాహరణ ఏమిటి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి మలుపు సమయంలో కారు వేగంలో మార్పు. మలుపు సమయంలో కారు వేగంలో మార్పు. కింది వాటిలో ఏది స్కేలార్ పరిమాణం? స్కేలార్ పరిమాణానికి ఏది ఉదాహరణ? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి దూరం. దూరం. కింది వాటిలో ఏది వెక్టార్ పరిమాణం? వెక్టార్ పరిమాణం. ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి బలం. బలం. 50 మీటర్ పర్ సెకండ్ స్థిరమైన వేగంతో 2 గంటలు ప్రయాణించే కారు ఏ దూరం ప్రయాణిస్తుంది? 50 మీటర్ పర్
సెకండ్ స్థిర వేగంతో 2 గంటలు ప్రయాణించే కారు ఏ దూరం ప్రయాణిస్తుంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి 200 కిలోమీటర్లు. 200 కిలోమీటర్లు. ఒక కారు నిశ్చల స్థితి నుండి 4 మీటర్ పర్ సెకండ్ వేగంతో వేగాన్ని పెంచుతుంది. 2.5 సెకండ్ల తర్వాత కారు వేగం ఎంత? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 25 మీటర్ పర్ సెకండ్. 25 మీటర్ పర్ సెకండ్. దూర సమయ గ్రాఫ్ యొక్క వాలు ఎలా వస్తుంది? దూర సమయ గ్రాఫ్ యొక్క వాలు ఎలా వస్తుంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ వేగం. వేగం. ఒక రాయిని 100 మీటర్ల ఎత్తు నుండి పడవేస్తారు. ఎన్ని సెకండ్ల తర్వాత అది నేలను తాకుతుంది? ఒక రాయిని 100 మీటర్ల ఎత్తు నుండి పడవేస్తారు. అది ఎన్ని సెకండ్ల తర్వాత అది నేలను తాకుతుంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 5 సెకండ్లు. 5 సెకండ్లు. కింది వాటిలో త్వరణం యొక్క యూనిట్ ఏది? కింది వాటిలో త్వరణం యొక్క యూనిట్ ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. మీటర్ పర్ సెకండ్ స్క్వేర్డ్. కింది సమీకరణాలలో ఏది వేగం, త్వరణం మరియు సమయముల మధ్య సంబంధాన్ని సూచిస్తుంది? కింది సమీకరణాల్లో ఏది వేగం, త్వరణం మరియు సమయముల మధ్య సంబంధాన్ని సూచిస్తుంది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ v = at. v = at. ఒక వస్తువు ఎంత వేగంగా కదులుతుందో తెలిపే కొలత కింది వాటిలో ఏది? ఒక వస్తువు ఎంత వేగంగా కదులుతుందో తెలిపే కొలత కింది వాటిలో ఏది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ వేగం. వెలాసిటీ. వేగం అంటే వెలాసిటీ. ఇక్కడ ఒక కారు 2 గంటల్లో 60 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. దాని సగటు వేగం ఎంత? ఒక కారు 2 గంటల్లో 60 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. దాని సగటు వేగం ఎంత? ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 30 కిలోమీటర్ పర్ గంట. 30 కిలోమీటర్ పర్ గంట. ఇక్కడ వచ్చేసరికి 60 కిలోమీటర్ బై 2 అనమాట. అప్పుడు మనకు వచ్చేసరికి ఏమవుతుంది అంటే 30 కిలోమీటర్లు అవుతుంది. 60 కిలోమీటర్ బై 2 అంటే ఇక్కడ దూరం బై సమయం t = 30 కిలోమీటర్లు. ఒక వస్తువు వేగం పెరుగుతుంటే దాని త్వరణం గురించి ఏం చెప్పవచ్చు? ఒక వస్తువు యొక్క వేగం పెరిగితే దాని త్వరణం గురించి మనం ఏం చెప్పవచ్చు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఇది సానుకూలం. ఇది సానుకూలం. ఒక కారు 2 మీటర్ పర్ సెకండ్ వేగంతో దూసుకుపోతుంది. 40 మీటర్ల దూరం ప్రయాణించడానికి ఎంత సమయం పడుతుంది? ఒక కారు 2 మీటర్ పర్ సెకండ్ వేగంతో దూసుకుపోతుంది. 40 మీటర్లు ప్రయాణించడానికి ఎంత సమయం పడుతుంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 8 సెకండ్లు. 8 సెకండ్లు. కింది సమీకరణాల్లో ఏది దూరం, సమయం మరియు త్వరణముల మధ్య సంబంధాన్ని సూచిస్తుంది? కింది సమీకరణాల్లో ఏది దూరం, సమయం, త్వరణముల మధ్య సంబంధాన్ని సూచిస్తుంది? ద ఆన్సర్ ఈస్ ఒక వస్తువు యొక్క స్థానభ్రంశం దాని దూరానికి ఎల్లప్పుడూ సమానంగా ఉంటుంది. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ వస్తువు సరళరేఖలో కదులుతున్నప్పుడు సమానంగా ఉంటుందన్నమాట. ఒక వ్యక్తి 20 మీటర్లు తూర్పు వైపుకు తర్వాత 15 మీటర్లు పశ్చిమానికి కదులుతాడు. స్థానభ్రంశం ఏమిటి? ఒక వ్యక్తి వచ్చేసరికి 20 మీటర్ల తూర్పు వైపుకు 15 మీటర్లు పశ్చిమానికి కదులుతాడు. స్థానభ్రంశం ఏమిటి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి పశ్చిమానికి 5 మీటర్లు. పశ్చిమానికి 5 మీటర్లు. 20 - 15 దట్ ఈజ్ ఈక్వల్ టు 5 అనమాట. 5 మీటర్స్ మనకి స్థానభ్రంశం ఈజ్ ఈక్వల్ టు 20 మీటర్స్ - 15 మీటర్స్. అంటే తుది స్థానం మైనస్ తొలి స్థానం అన్నట్టు.
ఒక కారు 60 మీటర్లు ఉత్తరం వైపుకు తర్వాత 80 మీటర్లు దక్షిణం వైపుకు కదులుతుంది. ప్రయాణించిన మొత్తం దూరం ఏమిటా? ఎంత? ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి 140 మీటర్లు. 140 మీటర్లు అంటే ఇక్కడ మనకు వచ్చేసి 80 + 60 అన్నమాట = 140 మీటర్స్. ఒక వ్యక్తి 500 మీటర్ల ఉత్తరం వైపు నడిచి తరువాత తిరిగి 300 మీటర్ల దక్షిణం వైపు నడిచాడు. వాటి స్థానభ్రంశం ఎంత? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఉత్తరం వైపు 200 మీటర్లు. ఉత్తరం వైపు 200 మీటర్లు. ఇక్కడ మనకు వచ్చేసరికి ఏంటంటే 500 - 300 రెండింటిని తీసేస్తే వచ్చేది 200 మీటర్లు అనమాట. 500 - 300 = 200 మీటర్స్. ఒక వ్యక్తి 500 మీటర్లు ఉత్తరం వైపు తర్వాత 300 మీటర్లు దక్షిణం వైపు నడిచాడు. వాటి స్థానభ్రంశం రేటు ఎంత? ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఉత్తరం వైపు 200 మీటర్లు అనమాట. అంటే మనకు ఏమవుతుంది అంటే 500 - 300 = 200 మీటర్లు. ఒక సైక్లిస్ట్ తూర్పు వైపు 8 కిలోమీటర్లు తర్వాత ఉత్తరం వైపు 6 కిలోమీటర్లు ప్రయాణిస్తాడు. వాటి స్థానభ్రంశం ఎంత? ఒక సైకిల్ దొక్కేవాడు వచ్చి తూర్పు వైపు 8 కిలోమీటర్లు తర్వాత ఉత్తరం వైపు 6 కిలోమీటర్లు ప్రయాణిస్తాడు. వాటి స్థానభ్రంశం ఎంత? ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి తూర్పుకు 10 కిలోమీటర్లు. తూర్పుకి 10 కిలోమీటర్లు. కారు నేరుగా ఉన్న రోడ్డు వెంట ప్రయాణిస్తుంది. మొదట తూర్పు వైపుకు మరియు తర్వాత పడమర వైపుకు దాని ప్రారంభ స్థానాన్ని తిరిగి వస్తుంది. కారు స్థానభ్రంశం రేటు ఎంత? ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 0. ఒక వ్యక్తి ఉత్తరం వైపు 5 మీటర్లు నడిచి ఆపై దక్షిణం వైపు 5 మీటర్లు నడిచాడు. ఆ వ్యక్తి స్థానభ్రంశం ఎంత? ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 0. ఒక బంతిని తీసుకుని వంపు తిరిగిన తలంపై నుండి వదలండి. మీ పరిశీలన ఏమిటి? ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి బంతి వేగంగా క్రమంగా పెరుగుతుంది. బంతి వేగం క్రమంగా పెరుగుతుంది. ద్విచక్ర వాహనాల నుండి మడ్ కార్డును తొలగిస్తే ఏం జరుగుతుందో ఊహించండి. ద్విచక్ర వాహనాల నుండి మడ్ గార్డును తొలగిస్తే ఏం జరుగుతుందో ఊహించండి. ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి చక్రాలకు బురద అంటుకుంటుంది మరియు వేగం తగ్గుతుంది. మిథిలేష్ తాను ప్రయాణిస్తున్న కారు యొక్క తక్షణ వేగాన్ని కనుగొనాలనుకున్నాడు. అతను ఈ క్రింది మీటర్లు దేనిని చూడాలి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి స్పీడోమీటర్. డ్రైవర్ కారు యాక్సిలేటర్ను నెట్టినప్పుడు ఏం జరుగుతుంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ గమ్యస్థానాన్ని చేరుకోవడానికి సమయ విరామం తగ్గుతుంది. శివుడు ఏ యూనిట్ల వ్యాసార్థం గల వృత్తాకార మార్గం యొక్క సగం విప్లవాన్ని పూర్తి చేశాడు. శివుడి స్థానభ్రంశం ఎంత? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 2a యూనిట్లు. స్థిరమైన వేగంతో కదులుతున్న వ్యక్తి త్వరణం ఎంత? ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి 0. తనీష్ ఉదయం 8 గంటలకు అమరావతి నుండి అనంతపురం వరకు బయలుదేరి సాయంత్రం 6 గంటలకు చేరుకుంటుంది. అమరావతి మరియు అనంతపురం మధ్య దూరం 500 కిలోమీటర్లు. తనీష్ సగటు వేగం ఎంత? ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 50 కిలోమీటర్/గంట.
ఒక కణం ఆర్ వ్యాసార్థాన్ని కలిగిన వృత్తాకార మార్గంలో కదులుతుంది. సరిగ్గా ఒక వృత్తం అంటే ఆర్ యొక్క పూర్తి దూరం తర్వాత స్థానభ్రంశం ఎంత అవుతుంది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 0. స్థానభ్రంశం మరియు సమయగ్రాఫ్ యొక్క వాలు దేనిని సూచిస్తుంది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి వేగం. వడి మరియు వేగం యొక్క నిష్పత్తి ఎంత? వడి మరియు వేగం యొక్క నిష్పత్తి ఎంత? ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఎల్లప్పుడూ 1 కంటే ఎక్కువగా ఉంటుంది. ఎల్లప్పుడూ 1 కంటే ఎక్కువగా ఉంటుంది. ఒక వస్తువు యొక్క చలన సమీకరణం y² = 2as అయితే ప్రారంభ వేగం ఎంత? ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 0. హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏటీజెడ్ నాలెడ్జ్. ఈరోజు మనం ఈ వీడియోలో 9th క్లాస్ ఫిజిక్స్లోని బలం మరియు గమన వేగాలు టాపిక్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందామండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ మన ఛానల్లో బయాలజీకి సంబంధించి ఆ చాప్టర్స్ అనేది కంప్లీట్ చేయడం జరిగిందండి. 8th క్లాస్ ఫిజిక్స్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఆ వీడియోస్ కింద చూడండి, వాళ్ళ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఒకసారి వెళ్ళి చూడండి. న్యూటన్ చలన నియమాలు ఏమిటి? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ వస్తువుల చలనాన్ని నియంత్రించే ప్రాథమిక నియమాలు. ఏ చలన నియమాన్ని జడత్వ నియమం అని కూడా పిలుస్తారు? జడత్వ నియమం అని దేన్ని పిలుస్తారు? ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ మొదటి నియమం. జడత్వం అంటే ఏమిటి? ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ అంతరాయం లేని వస్తువులు నిశ్చల స్థితిలో ఉండటానికి లేదా అదే వేగంతో కదులుతూ ఉండటానికి ధోరణి. అంతరాయం లేని వస్తువులు నిశ్చల స్థితిలో ఉండటానికి లేదా అదే వేగంతో కదులుతూ ఉండటానికి ధోరణి. ఒక వస్తువు తన చలన స్థితిలో మార్పును నిరోధించే లక్షణం ఏమిటి? ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి జడత్వం. ఒక వస్తువు యొక్క ఏ లక్షణాన్ని దాని ద్రవ్యరాశి ద్వారా కొలుస్తారు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి జడత్వం. కింది వాటిలో ఏది సరైనది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. ఒక వస్తువు యొక్క జడత్వం దాని పరిమాణం మరియు ద్రవ్యరాశిపై ఆధారపడి ఉంటుంది. ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశి దాని జడత్వానికి ఎలా సంబంధం కలిగి ఉంటుంది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. ఒక వస్తువు ఎంత భారీగా ఉంటే దాని జడత్వం అంత ఎక్కువగా ఉంటుంది. ఒక వస్తువు ఎంత భారీగా ఉంటే, దట్ మీన్స్ పెద్దదిగా ఉంటే, దాని జడత్వం కూడా అంత ఎక్కువగా ఉంటుందన్నమాట. మనం ఒక ఫుట్బాల్ మరియు రాయిని ఒకే శక్తితో తన్నితే ఏ వస్తువు మరింత సులభంగా కదులుతుంది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఫుట్బాల్. ఒక వస్తువు యొక్క జడత్వాన్ని మనం ఎలా కొలవగలం? ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి దాని ద్రవ్యరాశి ద్వారా కొలవగలం. వస్తువు యొక్క జడత్వాన్ని దాని ద్రవ్యరాశి ద్వారా కొలవగలం అన్నమాట. మొదటి చలన నియమం ప్రకారం ఒక వస్తువుపై అసమతుల్య బాహ్య శక్తి పనిచేసినప్పుడు ఏమి జరుగుతుంది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి వస్తువు వేగం మారుతుంది. రెండవ చలన నియమం ఏమి చెబుతుంది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. ఒక వస్తువు ద్రవ్య వేగంలో మార్పు రేటు ఆ వస్తువుపై పనిచేసే అసమతుల్య బలానికి అనులోమానుపాతంలో ఉంటుంది మరియు బల దిశలోనే ఉంటుంది. రెండవ చలన నియమం ఏం చెప్తుంది అంటే, ఒక వస్తువు ద్రవ్య వేగంలో మార్పు రేటు వచ్చేసరికి ఆ వస్తువుపై పనిచేసే అసమతుల్య బలానికి అనులోమానుపాతంలోను మరియు అదే బల దిశలో ఉంటుందన్నమాట. ద్రవ్య వేగం అంటే ఏమిటి? ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ ఒక వస్తువు వేగం మరియు దాని ద్రవ్యరాశి యొక్క లబ్ధం. ద్రవ్య వేగం యొక్క SI యూనిట్ ఏమిటి? ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి సెకనుకు కిలోగ్రామ్ మీటర్.
కిలోగ్రామ్ మీటర్. స్థానభ్రంశాన్ని లెక్కించడానికి సూత్రం ఏమిటి? స్థానభ్రంశాన్ని లెక్కించడానికి సూత్రం ఏమిటి? ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. స్థానభ్రంశం ఈజ్ ఈక్వల్ టు తుది స్థానం మైనస్ ప్రారంభ స్థానం. తుది స్థానం మైనస్ ప్రారంభ స్థానం. ఒక వస్తువు యొక్క ద్రవ్య వేగంను మార్చడానికి అవసరమైన శక్తి సమయంపై ఎలా ఆధారపడుతుంది? ఒక వస్తువు యొక్క ద్రవ్య వేగంను మార్చడానికి అవసరమైన శక్తి సమయంపై ఎలా ఆధారపడుతుంది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. అవసరమైన శక్తి మొమెంటం మార్చబడిన సమయ రేటుకు నేరుగా అనులోమానుపాతంలో ఉంటుంది. కింది వాటిలో ఏది ద్రవ్య వేగంను బాగా వివరిస్తుంది? కింది వాటిలో ఏది ద్రవ్య వేగంను బాగా వివరిస్తుంది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. ఒక వస్తువు ద్రవ్యరాశి మరియు దాని వేగం యొక్క లబ్ధం. ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశి మరియు దాని వేగం యొక్క లబ్ధం. 1 కిలోల బంతి 10 మీటర్ పర్ సెకండ్ వేగంతో కదులుతుంది. దాని ద్రవ్య వేగం ఎంత? ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. 10 కిలోల మీటర్ పర్ సెకండ్. 2 కిలోల బంతి 4 మీటర్ పర్ సెకండ్ వేగంతో కదులుతుంది. బంతి ద్రవ్య వేగం ఎంత? ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. 8 కిలోల మీటర్ పర్ సెకండ్. అంటే 4 × 2 అన్నమాట. రెండింటిని మనము గుణిస్తే వచ్చేది 8 కిలోల మీటర్ పర్ సెకండ్. పవిత్ర వచ్చేసి న్యూటన్ 3వ నియమంలోని చర్య ప్రతిచర్య జత ఎల్లప్పుడూ ఒకేసారి 2 వస్తువులపై పనిచేసే శక్తులను సూచిస్తుంది అని చెప్తుంది. తేజ వచ్చేసరికి న్యూటన్ యొక్క మొదటి మరియు రెండవ చలన నియమాలు ఒకే శరీరానికి వర్తిస్తాయి అని చెప్తారు. ఈ రెండిట్లో ఏది తప్పు, ఏది నిజం? ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి. పవిత్ర మరియు తేజ రెండు సరైనవి. న్యూటన్ 3వ నియమంలోని చర్య ప్రతిచర్య జత ఎల్లప్పుడూ ఒకేసారి 2 వస్తువులపై పనిచేసే శక్తులను సూచిస్తుంది. న్యూటన్ యొక్క మొదటి మరియు రెండవ చలన నియమాలు ఒకే శరీరానికి వర్తిస్తాయి. మనం ఒక గుడ్డును కాంక్రీట్ నేలపై పడవేసినప్పుడు అది విరిగిపోతుంది. ఎందుకంటే మనం ఒక గుడ్డును వచ్చేసరికి కాంక్రీట్ నేలపై పడవేసినప్పుడు అది విరిగిపోతుంది. ఎందుకంటే ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. పెద్ద శక్తి గుడ్డుపై తక్కువ సమయం పనిచేస్తుంది. పెద్ద శక్తి గుడ్డుపై తక్కువ సమయం పనిచేస్తుంది. హీరో చెయ్యి 2.5 కిలోల బరువుతో 80 కిలోల బరువు ఉన్న విలన్ని ఢీకున్నప్పుడు విలన్ 12.5 మీటర్ సెకండ్తో కదిలి సమీపంలోని ట్రాన్స్ఫార్మర్ని ఢీకొంటాడు. గోన్ నుండి కాల్చిన బుల్లెట్తో పోలిస్తే హీరో చేతి వేగం ఎంత ఉంటుంది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. బుల్లెట్ వేగం కంటే ఎక్కువ. బుల్లెట్ వేగం కంటే ఎక్కువ. ఏ. ఫేజ్ బౌలర్ బూమ్రా బౌలింగ్ చేసే ముందు చాలా దూరం నుండి పరిగెత్తాడు. ఆర్. డైనమిక్ జడత్వాన్ని పొందడానికి. ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. ఏ సరైనది, ఆర్ తప్పు. ఒక మంచు దిమ్మను తీసుకుని మృదువైన ఉపరితలంపై ఉంచండి. కొంత నికర శక్తితో బ్లాక్ను నెట్టండి. ఇప్పుడు నికర బలాన్ని పెంచి మళ్ళీ నెట్టండి. ప్రయోగం యొక్క ఫలితం ఎంత? ఒక మంచు దిమ్మను తీసుకుని మృదువైన ఉపరితలంపై ఉంచండి. కొంత నికర శక్తితో బ్లాక్ని నెట్టండి. ఇప్పుడు నికర బలాన్ని పెంచి మళ్ళీ నెట్టండి. ప్రయోగం యొక్క ఫలితం ఏమి? ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. నికర శక్తి పెద్దది అయితే త్వరం పెద్దది. క్యారమ్ బోర్డుపై క్యారమ్ నాణేల స్టాక్ను తయారు చేయండి. స్ట్రైకర్తో స్టాక్ దిగువన పదునైన హిట్ ఇవ్వండి. పై ప్రయోగాన్ని సూచించే నియమం ఏమిటి? ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. న్యూటన్ యొక్క మొదటి చలన నియమం. ఒక వస్తువు యొక్క ఏ లక్షణం దాని జడత్వాన్ని ఎంత ఉందో నిర్ణయిస్తుంది? ఒక వస్తువు యొక్క ఏ లక్షణం దాని జడత్వాన్ని ఎంత ఉందో నిర్ణయిస్తుంది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. వస్తువు యొక్క ద్రవ్యరాశి. వేర్వేరు ద్రవ్యరాశి ఉన్న 2 ఇటుకలను తీసుకొని నేలపై ఒక సరళ రేఖపై ఉంచండి. చెక్క స్కేల్తో రెండింటిని ఒకే సమయంలో ఒకే శక్తితో నెట్టండి. కింది వాటిలో ఏది గమనించవచ్చు? ఆన్సర్ ఈస్
ఆప్షన్ సి, ఎక్కువ ద్రవ్యరాశి ఉన్న ఇటుక తక్కువ ద్రవ్యరాశి ఉన్న ఇటుక కదలిక కంటే తక్కువగా కదులుతుంది. ఎక్కువ ద్రవ్యరాశి ఉన్నటువంటి ఇటుక వచ్చేసి తక్కువ ద్రవ్యరాశి ఉన్న ఇటుక కన్నా కూడా తక్కువగా కదులుతుంది అన్నమాట. ఒక వస్తువు మరొక వస్తువుపై బలాన్ని ప్రయోగించినప్పుడు రెండవ వస్తువు కూడా మొదటి దానిపై బలాన్ని ప్రయోగిస్తుంది. ఇది పరిమాణంలో సమానంగా ఉంటుంది కానీ దిశలో వ్యతిరేకం. కింది వాటిలో ఏది పైన వివరించబడింది? ఒక వస్తువు మరొక వస్తువుపై బలాన్ని ప్రయోగించినప్పుడు రెండవ వస్తువు కూడా మొదటి దానిపై బలాన్ని ప్రయోగిస్తుంది. ఇది పరిమాణంలో సమానంగా ఉంటుంది కానీ దిశలో వ్యతిరేకం. కింది వాటిలో ఏది పైన వివరించబడింది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, న్యూటన్ యొక్క మూడవ చలన నియమం. న్యూటన్ యొక్క మూడవ చలన నియమం. ఇక్కడ ఇచ్చినటువంటి ప్రయోగం దేన్ని నిరూపించబడుతుంది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, న్యూటన్ మూడవ చలన నియమం. న్యూటన్ మూడవ చలన నియమం. కింది వాటిలో ఘర్షణ బలానికి సంబంధించిన సరికాని ప్రవచనాన్ని గుర్తించండి. ఘర్షణ బలానికి సంబంధించి సరికాని ప్రవచనాన్ని గుర్తించండి. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, ఘర్షణ బలం చలించిన వస్తువులపై కూడా పనిచేస్తుంది. ఘర్షణ బలం చలించిన వస్తువులపై కూడా పనిచేస్తుంది. కింది వాటిలో సరైన ప్రవచనాన్ని గుర్తించండి. ఏ, ఘర్షణ బలం ఎల్లప్పుడూ వస్తువు చలన దిశకు వ్యతిరేక దిశలో పనిచేస్తుంది. బి, రెండు వస్తువుల ఉపరితల మధ్య స్పర్శ కారణంగా ఘర్షణ బలం ఏర్పడదు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, ఏ సత్యం, బి అసత్యం. ఘర్షణ బలం ఎల్లప్పుడూ వస్తువు చలన దిశకు వ్యతిరేక దిశలో పనిచేస్తుంది. ఇది కరెక్ట్ అన్నమాట. రెండు వస్తువుల ఉపరితలాల మధ్య స్పర్శ కారణంగా ఘర్షణ బలం ఏర్పడదు. ఇది అసత్యం. ఏ, ఒక దండ అయస్కాంతం మరొక దండ అయస్కాంతంపై ఎలాంటి స్పర్శ లేకుండా బలాన్ని ప్రయోగిస్తుంది. బి, ఇనుప మొక్కపై అయస్కాంతం ప్రయోగించే బలం కూడా స్పర్శీయ బలం అవుతుంది. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, ఏ సత్యం, బి అసత్యం.